యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం. దేవుడు ఏం చెప్తున్నాడు క్లియర్గా? యెరికో పట్టణాన్ని, జాగ్రత్తగా వినండి. యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి ఇజ్రాయేలీలు బయలుదేరినప్పుడు దేవుడు అంటున్నాడు, అరే బాబు, యెహోషువ నాయకత్వంలో ఇదంతా జరుగుతుంది. యెహోషువ వారికి నాయకుడుగా ఉన్నాడు. మోషే తర్వాత యెహోషువనే బాధ్యతలు అప్పగించబడ్డాయి. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం దాటాలి, ఏమో స్వాధీనపరచుకోవాలి? యెరికో పట్టణాన్ని. యెరికో పట్టణానికి గొప్ప ప్రాకారాలు ఉన్నాయి, దానికి గొప్ప రాజు ఉన్నాడు, సైన్యం ఉన్నది. అయితే మొత్తానికి యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవడం కంటే ముందు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుడు చెప్తున్నాడు. ఈరోజు క్రైస్తవ్యంలోకి క్రీస్తును అంగీకరించిన తర్వాత నీకు కూడా కొన్ని రూల్స్ దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అవి వినాలి ఫస్ట్. ఆ రూల్స్ లేకుండా నువ్వేం చేయలేవు. నేను ఒక మాట చెప్పిన, ఆమెకు ఒక మాట చెప్పిన, నీకు ఒక 10 నంబర్లు ఇస్తా అని చెప్పిన. ఏంటి? 10 నంబర్స్. సెల్ ఫోన్కి ఎన్ని నంబర్లు ఉంటాయి? 10 ఉంటాయి. నేను ఒక 10 నంబర్లు ఇస్తాను నీకు, ఫోన్ నంబర్ అది కనుక నీ దగ్గర ఉంటే, అదే కండిషన్స్ అన్నపట్ట, ఆ 10 నంబర్లు నీ దగ్గర ఉంటే రియల్లీ ఏ చీకటి ఆత్మలు నీ దగ్గరికి రావు, ఏ దుష్టుడు నిన్ను అంటడు, నీకు ఆశీర్వాదం, క్షేమం, సమృద్ధి, పరలోక రాజ్యం నిశ్చయంగా ఉంటుంది. ఆ 10 నంబర్లు నీ దగ్గర ఉంటే ఎప్పటికీ దేవుడు నీతోటి ఆన్లైన్లోనే కాంటాక్ట్లోనే ఉంటాడు. వీడియో కాల్ ఉన్నట్టే ఉంటాడు. ఆడియో కాదు, వీడియో కాల్లో ఉన్నట్టే ఉంటాడు, లైన్లోనే అని చెప్పిన. ఇప్పుడు చెప్తున్నా, ఆ 10 ఏంటియో తెలుసా? 10 దేవుని యొక్క ఆజ్ఞలకు సాదృశ్యమై ఉన్నది. 10 ఆజ్ఞలు ఉంటాయి నిర్గమకాండము 20వ అధ్యాయములో. ఆ 10 ఆజ్ఞలను కనుక నువ్వు తూచా తప్పకుండా అంతర్గతంగా వాటిని బాగా ధ్యానం చేసి నువ్వు కనుక పాటిస్తే ఏమున్నట్టు నీ దగ్గర? యేసయ్య ఫోన్ నంబర్ ఉన్నట్టే. ఇక యేసయ్యతో నువ్వు లైన్లో ఉన్నట్టే. అనే లైన్లో ఉంటాడు ఎప్పటికీ. ఇక నువ్వు ఎప్పుడు పిలిచినా కూడా హలో అంటే రైట్ అంటే ఫోన్ పెట్టాడు. ఇక ఎప్పుడు ఫోన్ కట్ అయితే తెలుసా? ఈ 10 ఆజ్ఞలల్లో ఏదన్నా ఒక ఆజ్ఞ మిస్ అవుతుందో అప్పుడు ఫోన్ కట్ అయిపోతుంది. మీ అందరికీ ఏమన్నా 11, 12 గంటలు ఉన్నాయా ఫోన్ నంబర్లు? ఎన్ని ఉన్నాయి? 10 కదా. అవి కూడా 10 ఆజ్ఞలే ఉన్నాయి. హల్లెలూయా. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉంటాయి ఆ 10 ఆజ్ఞలు. ఆజ్ఞాపించినప్పుడు ఏం చేసినారు వీళ్ళు? జాగ్రత్తగా ఇజ్రాయేలీలు తలకాయ బాగా ఊపిండు. ఈ 10 ఆజ్ఞలేగా ఈజీగా పాటించేస్తామన్నారు. హల్లెలూయా. మనలో కూడా ఉంటుంది, ఇంతే కదా, తాగుడే కదా, బంద్ చేస్తా ఈజీగా, బంద్ చేస్తా, బూతు మాటలే కదా, బంద్ చేస్తా. ఎవడన్నా బండబూతులు వీని తిట్టగానే వీడు 4 తిడతాడని గానే తెలుస్తుంది. నీ దగ్గర 10 నంబర్లల్లో ఎన్ని నంబర్లు కూడా తీసుకొని పోతున్నాయో. తల్లిని తండ్రిని సన్మానించమని ఉంటుంది. ఏం చేయాలి? తల్లిని తండ్రిని సన్మానించే టైం వచ్చినప్పుడు వీడు ఏం చేస్తాడు? వాళ్ళని దూషిస్తాడు. వీడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఇక నడవంతర్లోనే కాలం చేస్తాడు. ఖాతం. దేవుడు పిల్లల్ని ఆగం చేసి పోయేటట్టు చేసిండు, గిట్ట చేస్తాడా? నడవంతర వీడు ఏం చేసిండో వాడికి తెలియదు అసలు. దేవుడట తీసుకపోయింది కానీ పోరగాలను ఆగం చేసి పోయింది కదా. మధ్యలో పిల్లలు పెళ్లి కాపాయి, ఇది కాపాయి, అది కాపాయి అని అంటారు. అరే, వీడు చేసిన చేతలు మంచి కావు. నువ్వు చేసిన నీ క్రియలే మంచివైన చెడ్డవైన నీ వెంటే వస్తాయి, నీకోసం సాక్ష్యం ఇస్తాయి. అవి ఎవరు రాకున్నా కూడా ఏమవుతాయట? పాపం పోతుందట. నువ్వు చేసిన మంచి కార్యాలు కూడా పోతాయి. అన్నీ పోతాయి, 2 పోతాయి. రెండింటిని త్రాసాలలో పెడతాడు. తక్కడ ఇటు పోతుందా అటు పోతుందా అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులు జాగ్రత్తగా విన్నారు. నిర్గమకాండంలో చెప్పిన ఆజ్ఞలు బాగానే విన్నారు. ఈ యోషువ కూడా ఏం చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు, రా బాబు, మనకు ఆ యొక్క యెరికో పట్టణాన్ని మనం స్వాధీనపరచుకొని వాడికి పోతున్నాం కదా, అక్కడ శపింపబడినవి ఉన్నాయి, శాపగ్రస్తమైనవి ఉన్నాయి. ఆ శాపగ్రస్తమైన వాటిని మనం ఏం చేయొద్దు? ముట్టుకోకూడదు. వాటిని తీసుకురావడానికి ఇష్టపడద్దు. మన ఒంట్లో కానీ మన ఇంట్లో కానీ తేవద్దు. మనం వాటి మీద ఆశపడద్దు. గెహజీ కనుక డబ్బును చూసినప్పుడు, వెండి బంగారాలను చూసినట్టు ఆశపడ్డట్టు ఆశపడద్దు. మనం ఏం చేయాలి? వాటిని వదిలిపెట్టేసేయాలి. ఇది దేవుని ఆజ్ఞ. దేవుడు చెప్పిన ఒక మాట, ఒక హెచ్చరిక. చెప్పినప్పుడు అందరు విన్నారా? కొందరే విన్నారా? దేవుడి దయ వల్ల అందరికీ చెప్పిండమ్మా. అందరికీ చెప్పకపోతే ఒకవేళ వాడు తీస్తే వానికి శిక్ష లేదు. ఎందుకంటే నువ్వు చెప్పలేదు కాబట్టి నేను తెచ్చిన ఆయన అనేటోళ్ళు కావచ్చు. ఇల్లు ఆయన చెప్తాంటే అందరూ
శపింపబడిన దాన్ని తీసుకోవద్దు. వెండి బంగారం ఇత్తడి పాత్రలు ఇనుప పాత్రలు తీసుకొచ్చి దేవునికి తీసుకురావాలి, గంతే. ఇక మిగతాదంతా కూడా ఏం చేయాలి, అగ్నితోటి వాటిని కాల్చేయాలి, అగ్నితోటి కాల్చేయాలా, ఆడనే వదిలిపెట్టేసేయాలా, వాటిని ముట్టుకోద్దబ్బా అంటే ఏం చెప్పిందంటే, ఇప్పుడు వాళ్ళు కనుక తలకాయ ఊపినట్టు ఇట్లా అంటాను, వాళ్ళు కూడా అట్లనే అన్నారు. అంటే వినలేదా ఇప్పుడు మరి వాళ్ళు దేవుని మాట చెవులతోటి విన్నారు, బాగా విన్నారు. వినగానే దేవుడు అన్నాడు ఓకే అని చెప్పి, ఇక బోండ్రా బాబు ముందుకు, ఎక్కడికి, ఎరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్ళండి. పోయినారు, తీసుకున్నారు మంచిగా. ఆ చెప్పినప్పుడు వినేటప్పుడు విన్నారు, కానీ అడిగి పోయినాక ఏమనిపిస్తుంది, నేత్రాశ అత్యాశ అనట కొంపకి సేటు, అత్యాశ నేత్రాశ. నేత్రాలు చూడగానే వద్దని చెప్పిండు, కానీ ఎందుకైనా కొంచెం తీసుకుపోదాం, కొంచెమైనను శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల చాలా అని చెప్పిండు. అమ్మ చాలా మంది ఏమంటారంటే ఒక్కటే వేసుకున్నా, ఇటొక్కటి అటొక్కటే వేసుకున్నా, బుత్తమంతే తింతే, ఒక్కటే అబద్ధం ఆడినా. ఒక్కటే. మరి దేవుడు కూడా ఏమన్నాడు, చాలా అని చెప్పలే, ఏం చెప్పిండు, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడలా, ఇక మీ బతుకులు అవుటే అని చెప్తాడు అక్కడ. కొంచెమైనా, చాలా అని చెప్పలేదమ్మా, కొంచెం తీసుకున్నా కూడా మీ పని శాపగ్రస్తులు అయిపోతారా బాబు, కాబట్టి కొంచెం కూడా ముట్టుకోకండి. అరే విషం, అది విషయాన్ని కొంచెం తీసుకుంటే ఏమవుతుందని తీసుకుంటారా, మరి తెప్పిద్దామా ఒకటి బాటిల్. ఇప్పుడు మొనకోటోఫాస్ ఉంటుంది, సూపర్ మంచి పవర్ఫుల్, ఒక్క దెబ్బకే అవుట్ అవుతాడు మనిషి, అది కనుక తీసుకుంటే. మొనకోటోఫాస్ డబ్బా తెచ్చి, లీటర్ డబ్బా తెద్దాం, తెచ్చి ఒక్కటే చుక్క లోపలేద్దాం, ఏమవుతుంది, కొంచెమే కదా. అరే నేను ఏమన్నా బాటిల్ ఆపిస్తానా నీకు అని అంటే ఏమంటావు, అబ్బో వద్దు, విషమే, కొంచెం కాదు, వాసన కూడా చూడొద్దు, చాలా సంతోషం, మంచిది, అది విషం అని నమ్మినావు. మరి విషం అని చెప్పిన నేను ఫస్ట్ ఏం చెప్పినంటే, ఇది మొనకోటోఫాస్ డబ్బా, దీంట్లో విషం ఉన్నది, ఇది తీసుకుంటే చచ్చిపోతారా బాబా అని చెప్పిన. చెప్తే అందరూ ఊపిండ్లు. మళ్ళీ ఆడ పెట్టినాక తర్వాత వచ్చి ఏం చెప్తానంటే, కొంచెం అంతా తీసుకుందాం, ఏం కాదు, మంచిగా వాసన వస్తుంది కదా, ఏం కాదంట అండి వాడు. అట్లనే జనాలు ఏం చేసిందంటే, వీళ్ళు అనుకుంటారు మేము తీసుకపోతా అంటే ఏం కాలే కదా. ఒక మొన్న చెప్తుంది, నువ్వు ఎప్పుడు ఆలోచన చేసినావమ్మా ఇట్లా అంటే, నిన్న చేసిన, ఇట్లా ఎప్పటి నుంచి అనిపిస్తుంది, ఇట్లా తిక్క ఎట్లా ఎప్పటి నుంచి అవుతుంది అంటే, ఇవాళ నుంచి అవుతుందంటే, వీళ్ళు ఎప్పటి నుంచి చూస్తారు, ఇవాళ ఏం చేసిన అనేది చూస్తారు. ఏం లేదు, నేను మంచిగానే ఉన్న ప్రార్థన చేసిన, అసలు ఇట్లా అవుతుంది అంటే, నిన్నేం చేసినావు నువ్వు అని అడిగిన, నిన్నగా పని చేసిన, గా ఆలోచన చేసిన, అందుకే వచ్చింది ఇప్పుడు అంటే, అప్పుడు వస్తేనే లెక్క అన్నట్టు. అందుకనే కొందరు ఉంటారు, పిల్లలు ఎప్పుడు తప్పు చేస్తే రాళ్ళు తింటున్నాడు అనుకో, ఆ మూతి మించి టక్కున కొట్టాల, ఆయనకి అర్థమవుతుంది, ఓహో నేను రాళ్ళు తింటేనే మా డాడీ కొడుతున్నాడు, మా మమ్మీ కొడుతున్నాడు. తర్వాత రేపు కొట్టినాం అనుకో, ఎందుకు కొట్టింది మా అమ్మ, నేను మంచిగానే ఉన్నా కదా అని వాడు ఇదే వాదన పెడతాడు. అప్పుడే ఎప్పటిదప్పుడే ఇచ్చేస్తాడు దేవుడు, కూడా ఉంచుకోలే. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, శపింపబడిన దాన్ని తీసుకొని వచ్చి మంచిగా లోపల పెట్టుకున్నారు. వాటిని చూడంగానే వీళ్ళ కళ్ళు ఏం చేయలేదు, ఏం కళ్ళు లే, ఓర్వలేని కళ్ళు కొందరికి ఉంటాయి అవి. ఆ ఓర్వలేని కళ్ళు ఉండొద్దు దయచేసి. వద్దన్నది చెడ్డదంటే చెడ్డదే, వద్దంటే వద్దు, అంతే. అది అమృతం. కానీ దేవుడు ఏం చేసినాడు, నన్ను వద్దని చెప్పినాడు. ఆ ప్రోగ్రాము ఎంత బలమైనది కావచ్చు, ఎంత ఘనమైనదని కావచ్చు, నా దేవుడు ఆ ప్రోగ్రాంకి వద్దన్నాడు, నేను పోను, అంతే. అది ఎంతో విలువైన వస్తువైనా కావచ్చు, నా దేవుడు వద్దని చెప్పింది, నేను తీసుకోదని ముట్టుకోను, అంతే. ₹1,00,000 డబ్బకు, ఇసన్ డబ్బకు, అబ్బో ₹1,00,000 కదా, ఏంగా తాగుదంతి అంటే చచ్చిపోతావు. ₹1,00,000 రేటు చూడకు, దాంట్లో ఉన్న పవర్ ఏంటో చూడు. హల్లెలూయా. అబ్బో 1,00,000 పోతాయి కదా మరి నాయ అంటే, 1,00,000 పోతాయి కదా అంటే, మరి నువ్వే పోతావు. మరి 1,00,000 పోయినా నువ్వు పోతే మంచిదా, మరి నువ్వే ఒకసారి వివేచించుకోవాలి. అదన్నమాట వీళ్ళకు. అవి పోతే వీళ్ళ బంగారం అంతా పోతుంది, వీళ్ళ బలం అంతా ఏదో తగ్గిపోయినట్టు. వాళ్ళు కూడా వాటిని చూడంగానే ఏం చేసిందంటే, లోపల పెట్టు, మేము కూడా ఒక వస్తువు అది తీసుకున్నాం, అది వాడబడ్డది. తర్వాత నేనేం చేసిన,
దాన్ని తీసి ఇంట్లో వాడదాంలే అని చెప్పేసి అనుకున్నా. మాకంటే ముందే వాళ్ళు పోయి ఏం చేస్తానంటే దాన్ని క్లీన్ చేస్తూనే ఉన్నారు. టకటకటకటక క్లీన్ చేస్తాం. దానికి తిప్పి కొడితే 2000 రూపాయలు. నేను పేరు చెప్పాను కానీ 2000 రూపాయలు. అది 2000 రూపాయలు వాల్యూ చేస్తుంది. టకటక చేసేస్తున్నాను. ఎందుకంటే ఉండని అనండి, నాకు తెలియదు దాని కథలు. వద్దు రేటమ్మా ఏం కాదు అనుకున్నా. తప్పు. అంటే శపింపబడినది వద్దంటే వద్దంటే హల్లెలూయా, వద్దంటే వద్దు. కానీ వీళ్ళేం చేసిండు, తెచ్చి లోపల పెట్టుకున్నారు. మళ్ళీ ఏమనుకుంటారు అంటే తెచ్చిన వాళ్ళు మళ్ళా పాస్టర్ చూసిండా చూసిండా ఇల్లు చూసిండా ఎందుకు ఆయన బయటనే ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు, ఇంకా రాలే అప్పుడు. గంతెత్తి సపడకుండా ఏం చెప్పకు, నువ్వు చెప్పకు నేను చెప్పను. ఇంకా ఈ తెలివి మనకి ఆయన ఉంటుందా? అననీయ సప్పీరాలు కూడా పేతురును గట్టినే మోసం చేయాలనుకున్నారు. కానీ వాళ్ళే మోసపోయిన, వాళ్ళ బ్రతుకులే మోసపోయినాయి అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. హల్లెలూయా. నువ్వు సేవకుని కాదు మోసం చేసేది, దేవుని కాదు మోసం చేసేది. మనం దేవుని మాట వినకపోతే మనల్ని మనమే మోసపరుచుకున్నట్టు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటావమ్మా? అట్లయితే తప్పు చేయకుండా యథార్థమైన జీవితం జీవించాలి. హల్లెలూయా. తప్పు చేస్తున్నావంటే, దేవుని మాట వింటలేవంటే ఏం చెప్తున్నట్టు? మన కోతి మనమే గడ్డపార తీసుకొని మంచి ఒక పార తీసుకొని తవ్వుకుంటున్నావు. ఎందుకు తవ్వుతున్నావురా అంటే నేనే అలా పోయేది రేపు అన్నట్టుగా దొంగతనం చేస్తున్నాడు, అబద్ధం ఆడుతాడు, అంటే ఇలా పెడుతున్నాడు, దవడకేస్తున్నాడు. అంటే ఏమన్నట్టు? ఒక పార తీసినావు, 2 పోట్లు పొడిచినావు. రేపు ఒక పార, ఎల్లుండో పార, ఇక రోజుకో పార తీస్తూనే ఉంటాడు. ఇంకా ఇంతమంది ఎత్తాడు అనుకో, రోజుకొక పార తీస్తాడు. రాను 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 వీని ఎత్తు అవుతుంది, అది వీని లోతు అవుతుంది. అది అయినప్పుడు దేవుడు ఏమంటాడంటే ఇంకేంది సరిపోయింది కదా ఇక వాళ్ళకు. అంతే. గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసే క్రియలే నీతోటి వస్తాయి. వాడే దవ్వుకుంటాడు వాడి గోతి దవ్వుడంటే ఎక్కడదమ్మా, ఇంకెక్కడన్నా దవ్వుతాడా? మళ్ళీ వీడు అంటాడు వాడు చేసిండు మంత్రం. నువ్వు చక్కదన పోను అయితే వాడు మంత్రాలు ఎట్ట చేస్తాడు? నువ్వు చక్కగా ప్రార్థన చేస్తే దేవుని మాట నువ్వు చక్కగా వింటే, సర్పమే తినమన్నది నన్ను. సర్పం తినమంటే నేను తిన్నా. నువ్వు దేవుని మాట చక్కగా గుర్తులో పెట్టుకొని దానిని ఆచరించడానికి నీవు మనసు పెడితే వాడేవాడే మోసం చేయడానికి. ఇప్పుడు అంటాడు ఆడు మోసం చేసిండు, వాడు బలవంతం పెట్టిండు కాబట్టి నేను చేసిన, లేకపోతే నేనేందుకు చేస్తా పాస్టర్? మళ్ళీ నేనేదో కరుణించాలని విని, నేనేదో కనికరించి, అయ్యో పాపం అట్లనా, అయితే వాని సంగతి చెప్పుదాం ఆగా నేను అంటాను అనుకున్నావా? నీ సంగతే చెప్తా నేను. హల్లెలూయా. వానితో నాకేం పని? సైతాన్ గానితో మనకేం పని? దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించు, దేవుని మాటను విను, దాన్ని ఆచరణలో పెట్టు, దాన్ని మనోనేత్రములతో చూడు, శరీర బాహ్య నేత్రాలతో కాదు. వీళ్ళు బాగా విన్నారు చెవులు. అరే బాబా అందరిని అనరా, శపింపబడిన దానిని మీరు ముట్టుకోవద్దు. ఎస్, అందరి చేతులు పైకెత్తిని గట్టిగా జయకొట్టింది. చలో యువదంపా వెళ్ళిండ్రు. పోగానే పోతనే వీళ్ళకి ఏం కనబడుతున్నాయి? మంచి సీనారు వస్త్రము. చదవండి అమ్మా మాట. 7వ అధ్యాయం 21వ వచనం. ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 10 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. చాలు. ఏం చేసిండట? ఆకాన్ అనేట ఆయన కూడా ఈ మందిర్లే ఉన్నాడు. ఏ మందిలో ఉన్నాడమ్మా? ఆ మందిర్లే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఈ మందిర్లే ఉంటారు ఆకాన్లు. లేరా నేటికి ఆకానులు ఉన్నారు, ఇస్కరేతు యూదలు ఉన్నారు, రకరకాల బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు కూడా ఉన్నారు. కాకపోతే వీళ్ళ పేర్లు వేరే ఉన్నాయి, వాళ్ళ పేర్లు వేరే ఉన్నాయి, గంతే తేడా. అయితే మంచి సినారు వస్త్రము, 200 తులముల వెండి, 10 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుని. ఏం చేసినట్ట? ఆశ. అందుకనే ఆశ ఏముండాలా? నిగ్రహము. 9 ఆత్మఫలాలలో ఒక మాట ఏముండాలా? ఆశకు కొంచెం అంతు ఉండాలి. ఆశకు ఏముండాలి? అంతు ఉండాలి. ఆశించడంలో కూడా ఒక ఆలోచన ఉండాలి. ఇష్టం ఉన్నట్టు దేవుడు ఇస్తానంటే హైదరాబాద్ అంతా నాదే కావాలని అంటే అది కాదు, కలవదు.
నువ్వే ఉండవు, అది హైదరాబాద్ కావాలంటే ఇక దేవుని దగ్గర ఆశించడానికి కూడా ఒక హద్దు అనేది ఉండాలి. హల్లెలూయా. వచ్చేసినాడు. వచ్చి ఈ ఆకాను కూడా విన్నాడు. ఎవరి మాట? యెహోషువ చెప్తున్నప్పుడు విన్నాడు. కానీ ఆ మంచి షినారు వస్త్రం, పై వస్త్రం కనబడగా, అబ్బా ఇది వేసుకొని ఫోటో దిగితే ఎట్లుంటుంది? హైలైట్ ఉంటుంది. ఇది వేసుకొని ఫోటో దిగితే ఎంత మంచిగా ఉంటుందిరా, మస్తు ఉంటుంది. ఈ బంగారు కమ్మిన ముక్కు పెట్టుకుంటే మా భార్య పెట్టితే ఎట్లా బాగుంటుంది? హైలైట్ ఉంటుంది. ఈ యొక్క కడెము, చేతుల ముంగడి కడాలు ఉన్నాయి కదా, ఇవి తీసుకుంటే భార్యకి వేసిన బాగానే ఉంటుంది, నాకేసిన బాగానే ఉంటుంది, అందం బాగుండదు అని మనోడు ఆ పని మీదనే పడ్డాడు. ఇక హల్లెలూయా. మంచి సినార్ వస్త్రం తీసుకొని ఊహించుకుంటాడు. ఏమని ఇంకా ఎన్ని పీసులు అవుతాయి దీంట్లో, ఎన్ని డ్రెస్సులు అవుతాయో కదా, నీకైతుంది నాకైతే మన ఫ్యామిలీ మంచిగా ఉందని చెప్పేసి పక్కకు పెట్టేసిండు. ఇంకేం కనబడింది? 200 తులముల వెండి. వెండి కనబడగానే మనోళ్ళకు ఏం గుర్తొస్తాయి? కాళ్ళ గజ్జలు గుర్తొస్తాయి, కాళ్ళకు పట్టీలు గుర్తొస్తాయి, ఇంకేం గుర్తొస్తాయి? 50 తులాల కడాలు గుర్తొస్తాయి. హల్లెలూయా. ఆ కడాలు పెట్టి 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 అవి కాళ్ళు దగ్గరికి వస్తాయి. ఇక దగ్గరికి వస్తాయి, పుండ్లు అవుతాయి, పుండ్లు అవుతాయి. ఒక ఆమె అట్లనే అన్నది, ఏదో బాధ అనిపించింది సేవకురాలకు. బాధ అనిపిస్తే దాదాపు 2-3 నెలల దాకా పుండ్లు అయినాయి, కాళ్ళకు పుండ్లు అయినాయి. ఎక్కిరిచ్చింది అన్నమాట. నీకు పట్టీలు లేవు అని అన్నది. అని అంటే సరే ఇప్పుడు నువ్వు కడాలు పెట్టుకున్నావనే కదా నీ బాధ. సర్లే దేవుడు నాకు ఇవ్వలేదు, నాకు వద్దనుకున్నా, నేను కామ్గా బంద్ చేసిన అంటే కొద్ది రోజులకే నా కళ్ళ ముందటనే కాళ్ళ కడాలు బలవంతంగా వీకేస్తుంటే ఎక్కడ ఎందుకు నాకు తెలుసు ఎందుకు పోతున్నాయన్న సంగతి తెలుసు. ఎందుకు తీస్తున్నావు అని అంటే పుండ్లైన మంటాను, వశపడతలేదు, తీసి ఇంట్లోకి పోయినాయి. అవి నన్ను అయ్యాం షాపుకు పోలే, ఇంకా కోపం వస్తే షాపు పోవు, కానీ ఇక ఇంట్లోకి పోయినాయి, అడిగే సంతోషం. హల్లెలూయా. అయితే ఇదన్నమాట పరిస్థితి. ఆ వెండి చూడగానే మనోడికి ఏం ఆశ పుట్టిందమ్మా? మా వాళ్ళకి ఏం చేపియాలి? కడాలు చేపియాలి, పట్టగొలుసులు చేపియాలి. మనల్లో కూడా కొన్ని ఆశలు పుడతాయి, ఆశలు పుడతాయి. ఆ ఆశలు పుడితేనే ఇదంత కథ అవుతుంది. ఆశలు పుట్టి వాటిని తెచ్చిండు. మంచిగా 200 తులాలు ఎండి. మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నదా అమ్మ 200 తులాలు? లేదు. 200 తులాల వెండి దొరికేసరికి అబ్బా మన ఇంటి వాళ్ళందరికీ అవుతాయి, ఇంకా మిగులుతుందిరా, అవసరం ఒకటి అమ్ముకోవచ్చు, ఆపత్కాలంలో అమ్ముకోవడానికి వస్తుందిరా అని పక్క పెట్టేసిండు. ఇంకేం చేసిండు? 50 తులముల బంగారు కమ్మి, ఒక కమ్మి 50 తులాలు, ఒక తులం కాదు 50 తులాలు. మనోళ్ళకు ముక్కు పోగు ఎంత ఉంటుంది? అరతులం ఉంటుందా? ఎంత నాకైతే తెలియదు. సరే పావులు ఎత్తుంటుంది కావచ్చు ఒకవేళ. కానీ 50 తులాలు బంగారు కమ్మి, మొత్తం కమ్మే దొరికింది. ఇక మనోడికి ఏమైతాయి అనుకుంటాడు? ముక్కు పోగులు అవుతాయి, ఇంట్లోనే మాటీలు అవుతాయి, కమ్మలు అవుతాయి, గొలుసులు అవుతాయి, ఇదేంటి నక్లీస్ అవుతుంది, తాడవుతుంది, ఇంకా అవసరం అంటే బ్రాస్లైట్ అవుతుంది. ఓ అయ్యా ఇవన్నీ అవుతాయి 50 తులాలల్లా అని చెప్పేసి మంచిగా సంతోషంగా దాన్ని ఏం చేసాడు? లోపల పెట్టేసుకున్నాడు. మనకు కూడా ఎవడన్నా దోపుడు సొమ్ము ఇస్తంటే, ఫ్రీగా పైసలు వస్తంటే, ఏదన్నా ఎవరన్నా ఆశ చూపి మనకు దా నువ్వు నేను చెప్పినట్టుంటే నీకు ఎంతన్నా పెడతా, బట్టలు కావాలన్నా, పైసలు కావాలన్నా, బంగారం కావాలన్నా, వెండి కావాలన్నా నేను ఇస్తా, నేను చెప్పినట్టు నువ్వు వింటే చాలు అని అంటే, ఇంతకంటే మిక్కిలే ఉన్నది, ఇది కూడా ఆశీర్వాదమే అనుకుంటున్నాడు. మనోడు ఆకాను కూడా ఏమనుకున్నాడు? ఇది కూడా ఆశీర్వాదమే. దొంగ సొమ్ము కూడా ఏంటిదమ్మా రేణుక? ఆశీర్వాదం అనుకుంటారు. దొంగ సొమ్మత కూడా ఆశీర్వాదం అనుకుంటాడు. ఇంతకంటే దరిద్రత ఏమన్నా ఉన్నదా? మళ్ళీ ఈ దొంగతనానికి ప్రార్థన చేసుకొని పోతాడు. ఈ దొంగతనానికి ఏం చేసిపోతాడు? ప్రార్థన చేసుకొని మళ్ళీ భక్తిపరుడు. ఎందుకు? దొరకొద్దని. హల్లెలూయా. ఇక వీనికే ఉన్నది కావచ్చు, ఎవరికి లేదు. యేసయ్యా పోతాను కానీ ఎక్కడ మళ్ళీ ఎవరికి అంటపడకుండా మళ్ళీ ఎట్లా పోయినా అట్లా రావాలి, జర నీకు కూడా మళ్ళీ అల్ల నుంచి ఏమన్నా పాలు ఇస్తా, నీకేం తక్కువ చేయను. 50 తులాలు కదా, ఓ 5 తులాలు నీకు ఇస్తుంది. అలా 200 తులాలు కదా, ఓ 20 తులాలు నీకు 10% ఇచ్చేస్తా. 10 కాకపోతే 30 ఇస్తా. కానీ జర నన్ను అయితే దొరకనీయకు. ఓ ఇటువంటి తెలివి మంతులు కూడా లేకపోలేదు సంఘాలల్లో. హల్లెలూయా. చేసిందే దొంగతనం, చేసిందే అక్రమ సంపాదన. మళ్ళీ దాని నుంచి ఆఫర్, దేవునికి ఆఫర్ ఇస్తాడు మనోడు. ఇక వీడు ఇస్తేనే నిండుతుంది కావచ్చు చర్చి, ఇంకా లేకపోతే రాదు కావచ్చు. అట్లా ఆఫర్లు ప్రకటించే మహాశైలు కూడా లేకపోలేదు. అయితే ఈ యొక్క బంగారు
కమి కావచ్చు, 200 తులాముల వెండి కావచ్చు, మంచి సినారు పై వస్త్రము కావచ్చు తీసుకొని దాచుకున్నాడు. వీటిని చూసి ఏం చేసినాడు? ఆశించినాడట. హల్లెలూయా. ఆశించినాడు. దొంగ సొమ్ము, వద్దన్న సొమ్ము. దేవుడు వద్దని చెప్పిండా లేదా? ఇవన్నీ ఏమైనా ఆప్షన్ ఇచ్చిండా? మీకు ఎవరికి నచ్చినవి వాళ్ళు తెచ్చుకోండి, మిగతా వస్తువులు మొత్తం కాల్చేయండి అని చెప్పిండా? నాకు నచ్చిన వస్తువులు కొన్ని ఉన్నాయి, అవి తీసుకురండి దేవుని మందిరానికి, ఇక మిగతా అన్నీ కూడా ఏం చేయాలా? కాల్చేసేయండి, వాటిని వదిలిపెట్టేసేయండి, మీరు వాటిని ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు, తెచ్చుకోవద్దు అని చెప్పిండు. ఓకే ఓకే అన్నాడు. కానీ వాటిని చూడంగానే ఏమైపోయిందా? పెద్ద మనిషి ఏమనిపిస్తుంది అట్లా చూడగానే? కార్సికేళ్ళు కదా ఇవి తీసుకపోతే. భార్యకు నక్లీస్ ఒకటి చేపియపోతుంది, ఇది పట్టకపోతేనన్నా ఇంకా అదపనన్న అవుతుంది. ఆశ 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 దేవుని మాటను పక్కకు దొరించి ఆశ అనేది ఇప్పుడు ఏం చేసింది? దేవుని ఆజ్ఞను తోసేసింది. దేవుడు ఏం చేసిండు? సరే ఏమనలే. ఒకనొక టైం వచ్చింది, మళ్ళా వేరే దిక్కు కూడా యుద్ధానికి వెళ్ళలేదు. అదే హాయి పట్టణం. హాయి పట్టణం మీదకి యుద్ధానికి పోయి, ఇప్పుడు వీళ్ళ దగ్గర తప్పున్నదా లేదా? పాపం చేసినా లేదా? దోపుడు సొమ్ము తెచ్చుకున్నారు. దేవుడు ఏం చెప్పిండు? శపించబడిన దాన్ని తీసుకొచ్చుకుంటే మీరు శాపగ్రస్తులు అయిపోతారు, మీకు ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం రాదనగానే వీడు ఏమనుకుంటాడు తెలుసా? వీడి మనసులో 200 తులాల ఎండి ఉన్నది, 50 తులాల బంగారు కమ్మి ఉన్నది, మంచి సినారు వస్త్రం ఉన్నది. నాకెందుకు ఆశీర్వాదం? ఇక దేవునితో నాకేం పని, నేను బాగానే ఉన్నా, దేవునితో నాకేం పని అనుకుంటాడు వీడు. అట్లనే అనుకుంటారు జనాలు. మరలా హాయి అనే పట్టణం మీదకి యుద్ధానికి వీళ్ళు పోవడానికి యుద్ధ సన్నద్ధులై వెళ్ళగానే దేవుడు వీళ్లకు తోడై ఉండనందున ఏమైపోతుంది? 36 మంది ఏమైపోయినారు? హతులైపోయినారు ఇశ్రాయేలు. ఏ రోజు కూడా అట్లా జరగలే. సడన్గా 36 మంది చచ్చిపోయేసరికి ఏంది అసలు? చాలామంది అంటారు, వాళ్ళు బాగానే ప్రార్థన చేస్తారు కదా, వాళ్ళకి ఎందుకు ఇట్లా అయింది? వీళ్ళు బాగానే పాటలు పాడతారు కదా, వాళ్ళకి ఎందుకు ఇట్లా అయింది? వీళ్ళు బాగానే సేవకులతో సావాసం చేస్తారు కదా, వాళ్ళకి ఎందుకు ఇట్లా అయింది? ఏదో వీళ్ళ దగ్గర ఏమున్నది? దోపుడు సొమ్ము ఉన్నది వీళ్ళ దగ్గర. హల్లెలూయా. దేవునికి ఇష్టం లేని సొమ్ము ఏదో దాచుకున్నారు అనే సంగతి ఒకటి చూడాడు, కానీ పైన మాత్రం చూస్తారు. అయితే వీళ్ళు కూడా ఏమంటున్నారంటే, యెహోషువకు ఒక క్వశ్చన్, ఎవరికి? నాయకునికి. ఏంది అసలు? ఎందుకు మేము ఓడిపోయినాం? ఎందుకు 36 మంది చచ్చిపోయినాం? ఓడిపోడు ముచ్చట ఎట్లా పెడితే 36 మంది హతులైపోయినారు, అది పెద్ద అవమానం. దేవుని బీటలట సున్నతి లేని ఫిలిస్తీన్తో దెబ్బలు పడి వచ్చినట్టుగా, గొలియాతుతో దెబ్బలు పడ్డట్టుగా ఇక్కడ కూడా అదే పరిస్థితి. అప్పుడు అంటున్నాడు, దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, మీ దగ్గర ఏ సొమ్ము ఉన్నది? దోపుడు సొమ్మున్నది మీ దగ్గర. ఫస్ట్ దోపుడు సొమ్మును తీసి బయటవారే, అది కనుక్కోవాలి. నీ పాపం ఎక్కడ ఉన్నదో అక్కడి నుంచి తీసేయి. నీ చెడు ఆలోచన ఎక్కడ ఉన్నది అది తీసి ఎప్పుడైతే బయట పారవేస్తావో అప్పుడు నేను నీకు తోడై ఉంటాను అంటే మనోడు మోకరించిండు. ఇజ్రాయిల్ పెద్దలు యెహోషువ మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పిండు, ఫలానా దగ్గర ఉన్నదిరా బాబు అని చెప్పగానే, ఫలానా వ్యక్తి దగ్గర అనగానే, జప్తి మునిమనుమడును కర్ణి కుమారుడైన ఆకాను పట్టుబడెను. హల్లెలూయా. ఏం చేసినాడు? నీ పాపం నేను ఏం చేస్తుంది? ఏదో ఒక రోజు పట్టుకుంటుంది. పాపము పట్టుకుంటుంది తప్ప దాని పనే పట్టుకున్నాడు. నువ్వు చేసిన పాపం నిన్ను పట్టుకుంటుంది ఏదో ఒక రోజు, జాగ్రత్త. కాబట్టి పాపాన్ని వదిలిపెట్టేసి ఏం చేయాలా? పవిత్రునిగా బ్రతకడానికి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకున్నా. ఆకోరు లోయలోకి తీసుకొచ్చి వీళ్ళందరినీ ఏం చేసినారు? ఆయన సంతతిని రాళ్లతో కొట్టి చంపేసినారు. రాళ్లతో. ఎందుకంటే నిన్ను చేయబట్టే 36 మంది చచ్చిపోయినారు, నీ పాపం చేయబట్టి. ఈరోజు నిన్ను చేయబట్టి నీ కుటుంబం అట్లా నశించిపోవడానికి వీల్లేదు. నీ పాపాన్ని చేయబట్టి నీ కుటుంబం నశించిపోవద్దు. నీ చెడు ఆలోచన చేయబట్టి నశించిపోతున్నారేమో ఒకసారి ఆలోచన చేయి. గెహజీ చేసిన పాపాన్ని బట్టి అతని సంతానానికి మొత్తం ఏమొచ్చింది? కుష్టి రోగం వచ్చింది. ఒక్క గెహజీ చేసినాడు, ఇక్కడ ఆకాను ఒక్కడు చేసినాడు, మొత్తం సంతానం మొత్తం ఏమైపోతుంది? రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. రాళ్లతో
మొత్తం రాళ్ల కుప్పగా తయారైతే దానికి ఆకోరు లోయ అని పేరు పెట్టినారు. అంత భయంకరమైన పరిస్థితులు. దయచేసి ఏం కాదులే, కొంచెమే కదా, మంచి సినారు వస్త్రం ఎక్కడ పోయింది? కట్టుకున్నాడా? కట్టుకోలే. బంగారం తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడా? పెట్టుకోలే. వెండి తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడా? పెట్టుకోలే. మరి ఎక్కడ పోయింది ఇదంతా? మంటిలో కలిసిపోయే పరిస్థితులు అయిపోయినాయి. కానీ ఏదో దేవునికి వ్యతిరేకంగా ఉండి నేను ఏదో చేస్తా అనుకుంటే దయచేసి ఏమి చేయలేమని గుర్తించు. ఏం చేయలేవు. నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదంటాడు. నాకు వేరే ఉండి మీరు ఏమి చేయలేరంటారు. దేవునికి వేరుగా ఉండి దేవుణ్ణి కన్ను కప్పేసి సేవకుల కన్ను కప్పేసి ఏం చేస్తాను అనుకున్నాడు ఆకాను? ఏదో చేస్తాను అనుకున్నాడు. కానీ పాపం ఆయన కుటుంబాన్ని నశించిపోతుంది అనే సంగతి ఆయన గుర్తించలేకపోయినాడు. ఆయన సంతానమే లేకుండా పోతుంది అనే సంగతి గుర్తించలేకపోయినాడు. ఆ యొక్క గేహజీ కూడా ఈ యొక్క దోపుడు సొమ్ము తెచ్చుకొని నేను ఇంట్లో పెట్టుకుంటే, వద్దన్న సొమ్ము తెచ్చుకుంటే నా కుటుంబం పాడవుతుంది అనుకోలే. విన్నాడు. నయమాను సొమ్మిత్తంటే ఎలిసా వద్దని చెప్పినాడు. ఆ మాటలు విన్నాడు. కానీ వెనకాల పరిగెత్తుకుంటూ పోయి మళ్ళీ తెచ్చుకున్నాడు. వినుట మట్టుకు విన్నాడు, కానీ దాన్ని గ్రహించలే, దాన్ని పాటించలే. తద్వారా నయమానుకు పోయిన కుష్ఠరోగం గెహాజీకి వచ్చింది. అంత మాత్రమే కాదు, ఆయన సంతానం మొత్తం అంటుకున్నది. ఒక్కరిని చేయబట్టి సంతానం మొత్తం ఖరాబ్ అవుతుంది. ఈరోజు నీ ఒక్కరిని చేయబట్టి, నీ ఒక్కదాన్ని చేయబట్టి నీ పిల్లలు, నీ కుటుంబం నశిస్తున్నదేమో, బాధపడుతున్నదేమో, శాపగ్రస్తులు అయిపోతున్నారేమో. ఒక్కసారి మనం ఆలోచన చేయాల. నన్ను బట్టి ఒకవేళ నాశనం వస్తున్నదా? నా చెడు క్రియలను బట్టి, నా ఆలోచనలను బట్టి, నా యొక్క తలంపులను బట్టి, నా పద్ధతులను బట్టి, అయ్యా అట్లా రావడానికి వీల్లేదయ్యా అని ఎప్పుడైతే నీవు దేవుని దగ్గర ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు వైపు చూస్తావో, నిశ్చయముగా గొప్ప ఆశీర్వాదానికి మనం పాత్రముగా ఉందుముగాక. చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.